డియర్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మనిషి 24 గంటలు ఎలా గడపాలి, జీవితంలో ఎదురై ప్రతి సమస్యను అల్లా రాజీ పడే విధంగా ఎలా నడుచుకోవాలి అన్నదానికి ఒక మంచి ఉపాధ్యాయుని ప్రేరణ, వాళ్ళ యొక్క విద్య అనేది చాలా అవసరం. ఎంతోమంది 30 సంవత్సరాల నుంచి నమాజ్ చదువుతున్నారు. ఇప్పటి వరకు నమాజ్లో ఎన్ని సున్నతులు ఉన్నాయి, దేంతో నమాజ్ విరిగిపోతుంది, దేంతో వజు విరిగిపోతుంది అనేది వాళ్ళకు తెలియదు. ఏది సున్నత్ ఏది నఫిల్ అని కూడా తెలియదు. అలాగే వ్యాపారంలో వచ్చే సమస్యల గురించి ఇంకా మర్చిపోండి. ఏది హలాల్ ఏది హరామ్ అని తెలుసుకోవడం చాలా కష్టమైపోయింది. కుటుంబంలో ఎవరితో ఎలా నడుచుకోవాలి అనేది కూడా ఎంతోమంది ముస్లింలకు, విశ్వాసులకి అస్సలు తెలియదు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? ఇవన్నీ ఎందుకు వస్తున్నామంటే ఒక మంచి విద్యావంతుడి, మత బోధకుడి బోధనను మనము కోల్పోతున్నాం. ఎప్పుడైతే మనము వాళ్ళని ఎంకరేజ్ చేయడం లేదు, ఎప్పుడైతే మనము వాళ్ళ జీవనోపాధికి సహాయం చేయలేకపోతున్నాము, ఎప్పుడైతే వారిని గౌరవించలేకపోతున్నాము, అలాంటప్పుడు ఆ ఉపాధ్యాయులు కూడా ఈ వృత్తిని వదిలేసి వేరే పనుల్లో సెటిల్ అవుతున్నాడు. చూడ్డానికి ఆలిం పాలు అమ్ముతున్నాడు, చూడ్డానికి ఆలిం జొమాటోలో పనిచేస్తున్నాడు, చూడ్డానికి ఆలిం డ్రైవర్ పని చేస్తున్నాడు. దీనివలన సమాజానికి జరిగే నష్టం ఏమిటో మనం ఊహించలేకపోతున్నాం. మన సమాజాన్ని మొత్తాన్ని అంధత్వంలోకి తోస్తున్నాము. ఒక మంత్రి ఒక టీచర్కి తన కొడుకు సూరే బకరా పూర్తి చేశాడని 250 అష్రఫీలు ఇచ్చాడు. అప్పుడు ఆ టీచర్ ఇలా అన్నాడు, సార్ అసలు నేను ఏం చేశానని సూరే బకరా పూర్తి చేయిస్తే 250 అష్రఫీలు ఇస్తున్నారు అని సిగ్గుపడిపోయాడు. అప్పుడు ఆ మంత్రి వారు, గురుగారు మీరు నాకు పర్సనల్గా కలవండి అని చెప్పారు. పర్సనల్గా అతను కలిపితే చెప్పాడు, సార్ రేపటి నుండి మీరు మా బిడ్డలకి చదువు చెప్పకండి, మీరు ఏదైనా వేరే చోట చూసుకోండి. ఎందుకంటే ఏం తప్పు చేశాను? ఎప్పుడైతే 250 అష్రఫీలు సూరే బకరా కన్నా ఎక్కువ విలువైనదని మీరు అవగాహన పడ్డారో, మీరు ఆలోచించారో, అప్పుడు మీరు ఒక టీచర్గా ఉండడానికి అర్హతను కోల్పోయారు. మీ దగ్గర సూరే బకరా విలువ 250 అష్రఫీల కన్నా ఎప్పుడైతే తక్కువ అయిపోయిందో, అప్పుడు మీరు మా పిల్లలను ఖురాన్ యొక్క అజ్మత్ని, ఖురాన్ యొక్క విలువని ఏమి నాటగలరు? ఇలాంటి టీచర్తో మా పిల్లలలో మంచి నడవడక, మంచి ప్రవర్తనను నేను ఎలా పొందగలుగుతాను? అసలు మీరు వద్దు. చూడండి, అంటే ఆ కాలంలో ఉండే మంత్రులైన, ధనవంతులైన వాళ్ళు ఖురాన్ और హదీస్ యొక్క మతబోధన యొక్క విలువను తెలుసుకున్నారు, ఆ విధానంగా నడుచుకున్నారు. కాబట్టే ఇన్ని సంవత్సరాలు అయినా ఈ నమాజ్, రోజా, జకాత్, హజ్ అనే మసాయిల్ మన వరకు చేర్చబడ్డాయి. ఎక్కడ అరబ్ ఉన్నది, ఎక్కడ మనం ఉన్నాము? ప్రతి విషయం పై అవగాహన మన ముఫ్తీలు ఇస్లాం పై దృష్టి పెట్టి చెప్పగలుగుతారు. ఇది అండి అవసరం ఉంది, వాళ్ళకు తెలుసు. కావున మనమందరికీ కూడా దీని తాలీంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతగానో ఉంది.
దానిపై ఖర్చు పెట్టే అవసరం చాలా ఉంది. చదివించే వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. వాళ్ళ జీవనోపాధికి సహాయపడాల్సిన అవసరం చాలా ఉంది. ఇవి చేయకపోతే మన సమాజానికి ఎంత నష్టం కలుగుతుందో మనం ఊహించలేము. అని ఈ కాలంలో కూడా చాలామంది ఇలా అంటున్నారు. అదేమిటండి, నూరాన్ని కదా నేర్చుకుంటే, అల్హం నేర్చుకుంటే, నాజరా నేర్చుకుంటే ఆ ఉపాధ్యాయునికి నెలకి 200 ఇవ్వాలనా, 300 ఇవ్వాలనా? అసలు మత విద్యకి డబ్బులు తీసుకోవచ్చా? ఇది శైతాన్ యొక్క బ్రేక్ అండి. అదేమిటండి, ఉమ్రాకి అల్లా ఇంటికే కదా పోయేది, అల్లా ఇంటికి పోవడానికి కూడా డబ్బులు తీసుకోవాలనా? హజ్కి పోతారు కదా, హజ్ అల్లా ఇంటికి చూడడానికి కదా పోవాల్సింది, దాన్ని కూడా 3 లక్షలు 4 లక్షలు తీసుకోవాలనా? అదే జమాత్కు పోతారు కదా, అల్లాదారులో పోవాలంటే డబ్బులు అవసరమా? ఇక్కడ ఎవరు అడగరండి. కానీ ఒక మంచి టీచర్కి వాళ్ళ జీవనోపాధి కొరకు వాళ్ళు కూడా స్వేచ్ఛగా వాళ్ళ కుటుంబాన్ని పోషించగలిగేందుకు వాళ్ళ కుటుంబాన్ని పోషించి మనందరికీ మంచి విద్య అందించాలంటే వాళ్ళకు కూడా డబ్బులు అవసరం. వాళ్ళకు కూడా మంచి శాలరీ అవసరం. కావున ఏ శ్రద్ధ అయితే మనము ప్రాపంచిక విద్యతో పాటిస్తామో అదే శ్రద్ధ మత బోధనతో కూడా పాటించాల్సిన అవసరం చాలా వరకు ఉంది.